సో హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం క్లాజెస్ గురించి చూద్దాం. ఓకేనా? సో మనకి సిలబస్లో ఉంది క్లాజెస్. సో ఈరోజు మనం మెయిన్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ ఈ రెండు మనం చదువుతాం. నెక్స్ట్ వీడియోలో మనం నౌన్ క్లాజ్, ఇఫ్ క్లాజ్ అండ్ రిలేటివ్ క్లాజ్ గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సో క్లాజెస్ నార్మలీ ఓకే, క్లాజ్ అంటే ఏమి, ఓకే ఈరోజు వీడియో మనం క్లాజ్ అంటే ఏమి, ఓకే దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలా, అంటే ఇండిపెండెంట్ ఆర్ మెయిన్ క్లాజ్ అంటే ఏమి, సబార్డినేట్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అంటే ఏమి, అది మీకు 100% మీకు గ్యారంటీగా మీకు అది ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను, అంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో దయచేసి ఎండ్ వరకు చూడండి, ఓకేనా? అండ్ ఖచ్చితంగా ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి క్లాజ్ అంటే ఏమంటే ఇట్స్ నథింగ్, ఏదైనా సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అది రెండు ఉంటే చాలు, అది ఒక క్లాజ్. అంటే సింపుల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఏదైనా మన సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉందా, దెన్ వర్బ్ ఉందా, సో నో ప్రాబ్లం, ఇంకా అది ఒక క్లాజ్. ఆ సెంటెన్స్లో మీనింగ్ ఉందా లేదో తర్వాత అది. ఓకే, సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంటే అది ఒక క్లాజ్. సబ్జెక్ట్ అంటే ఏమంటే డూర్ ఆఫ్ అన్ యాక్షన్, అంటే ఆ యాక్షన్ని చేసేవాడు, అంటే చేసేవాడు, ఆ సెంటెన్స్లో ఏమైనా చేసేవాడు. సో ఎలా అర్థమవుతుంది అంటే, ఎలా అంటే డూర్ అంటే చేసేవాడు, దాని అర్థం. డూర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే చేసేవాడు. సో చేసేవాడు, వచ్చేవాడు, వెళ్ళేవాడు, కొట్టేవాడు, వాళ్ళందరూ వచ్చేసి సబ్జెక్ట్ కింద వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, హీ షీ, ఓకే హీ షీ, ఐ, ద బస్, మేనేజర్, దే, ఇవన్నీ సబ్జెక్ట్ కింద వస్తుంది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఓకే, సో డూర్ ఆఫ్ అన్ యాక్షన్ని సబ్జెక్ట్ అంటారు. సో వర్బ్ అంటే ఏమి, సబ్జెక్ట్ చేసేదే వర్బ్ అంతే. సో ఇట్ ఈస్ ద యాక్షన్ వర్డ్ కూడా అంటారు. ఓకేనా? సో which includes helping verbs కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఈజ్, ఎమ్, ఆర్, ఓకే వాజ్, వర్, ఓకే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఇక్కడ వరకు హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇంకా స్లీప్, రైట్, స్టాండ్, ఓకే వెయిట్, టాక్, ఇవన్నీ మెయిన్ వర్బ్ కింద వస్తుంది. ఓకే, ఈ రెండు మనకి సబ్జెక్ట్ అంటే ఇవి అండ్ వర్బ్ అంటే ఇవి. సో ఈ రెండు దీంట్లో నుంచి మనకి ఏమైనా ఉంటే సెంటెన్స్లో అది ఒక క్లాజ్ అని అర్థం చేసుకోండి. ఓకే, సో కింద ఎగ్జాంపుల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి, దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, ఓకే దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, ఓకే వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో మీనింగ్ మనకి అవసరం లేదు. ఓకేనా? సో సబ్జెక్ట్ ఇక్కడ ఉందా, ఉంది దే, ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్ అండ్ వెయిటింగ్. సో ఇక్కడ ఆర్ వెయిటింగ్, ఇది వర్బ్ ఉంది. సో ఈ రెండు కలిసి ఒక క్లాజ్. ఓకే, ఈ సెంటెన్స్లో మనకి ఒక క్లాజ్ ఉంది. నెక్స్ట్ కింద, సో యూ ఆర్ వేస్టింగ్ మై ఇంపార్టెంట్ టైం, నువ్వు నా ఇంపార్టెంట్ టైం వేస్ట్ చేస్తున్నారు. ఓకే వేస్ట్ చేస్తున్నావు. నా సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, ఓకే ఉంది, ఓకే యూ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ తర్వాత వర్బ్ ఉందా, ఎస్, ఆర్ వేస్టింగ్, సో రెండు ఉన్నాయి. ఓకే, సో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సో దీంట్లో కూడా ఈ సెంటెన్స్లో కూడా ఒక క్లాజ్ ఉంది. కింద, సో ఐ జాయిన్డ్ ఎ న్యూ కాలేజ్ అండ్ దేర్ ద ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఇది ఒక పెద్ద సెంటెన్స్. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ పార్ట్లో చూద్దాం. ఇక్కడ అంటే ఓకే ఐ సబ్జెక్ట్ ఉంది, ఎస్ సబ్జెక్ట్ ఐ, ఏం చేశాను నేను, జాయిన్ అయినాను. సో ఇది వర్బ్. సో ఈ రెండు ఒక క్లాజ్ అయిపోయింది ఇక్కడ. దెన్ ఓకే ఏ న్యూ కాలేజ్ అండ్ దేర్, ఇది దీంట్లో ఏమి ఓకే వర్బ్ ఏం లేదు. ఓకేనా? నా అగైన్ ద ఫ్యాకల్టీస్, ఓకే ఇది కూడా ఒక సబ్జెక్ట్, ఓకే ఆర్, సో ఇది కూడా ఒక హెల్పింగ్ వర్బ్. గుడ్ అనేది మనకి అది వర్బ్ కింద రాదు. సో ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా ఉంది మనకి. సో ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. సో ఈ పర్టికులర్ సెంటెన్స్లో మనకి 2 క్లాజెస్ ఉంటాయి. ఎగ్జామ్స్లో అడగచ్చు, సెంటెన్స్ ఇచ్చేసి దీంట్లో ఎన్ని క్లాజెస్ ఉన్నాయనేసి ఓవరాల్గా. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయండి, సబ్జెక్ట్ వర్బ్ పక్కన ఉంటే అది ఒక క్లాజ్, మీనింగ్ఫుల్ సెంటెన్స్లో. దెన్ ఇంకా రిమైనింగ్ ఆ లెంత్ సెంటెన్స్ ఉంటే దాంట్లో ఫైండ్ అవుట్ చేయండి. కింద చూద్దాం, ద మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ వెరీ రూడ్. ఓకే, ఈ కంపెనీలో మేనేజర్ చాలా రూడ్ అంట. ఓకే, హీ ఆల్వేస్ టాక్ రూడ్లీ విత్ హిజ్ ఎంప్లాయీస్. అతను వర్కర్స్తో, పనిచేసే ఎంప్లాయీస్తో చాలా రూడ్గా మాట్లాడతారు. ఓకే, సో దే డోంట్ లైక్ హిస్ బిహేవియర్. పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఓకే మేనేజర్ బిహేవియర్ని అస్సలు లైక్ చేయదు. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే సెంటెన్స్ లైన్స్. నా ఇప్పుడు చూడండి, ఫస్ట్ దాంట్లో చూద్దాం. ఓకే, ఎవరంట, ద మేనేజర్. సో మేనేజర్ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ కంపెనీ, లీవ్ దిస్ వన్. ఓకే, సో ఈజ్ ఉంది మనకి. సో ఇది హెల్పింగ్ వర్బ్. సో ఈజ్ వెరీ రూడ్, ఇక్కడ వరకు మనకి సబ్జెక్ట్ వర్బ్ ఒకటి దొరికింది. సో ఇక్కడ ఒక క్లాజ్. నెక్స్ట్, సో హీ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఆల్వేస్ టాక్ మాట్లాడతా, ఏం చేస్తాడు, ఓకే మాట్లాడదు. సో ఇది ఒక వర్బ్. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. దెన్ కింద, సో రూడ్లీ మనకి దీంట్లో సబ్జెక్ట్ కూడా రాదు. ఓకే, సో మనకి వర్బ్ కూడా రాదు. వస్తే పక్కన ఓకే లీవ్ దిస్ వన్, ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత చూడండి. సో దే సబ్జెక్ట్ ఉంది. సో దే డోంట్ లైక్ చేయడం. ఓకే, సో ఇది కూడా ఒక వర్బ్. సో ఇది కూడా ఒక క్లాజ్. సో టోటల్ 1, 2 and 3 క్లాజెస్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో. సో అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఓకే మెయిన్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్ అది దాని గురించి మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఓకే మెయిన్ క్లాజ్ అంటే దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ కూడా అంటారు, అండ్ సబార్డినేట్ క్లాజ్ ఓకే దాన్ని డిపెండెంట్ క్లాజ్ కూడా అంటారు. అది మనం చదువుకుంటాం. ఓకేనా? సో బాగా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే, సో మై బ్రదర్ హ్యాడ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. ఓకే, నా బ్రదర్ వచ్చేసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. హీ ఇన్వెస్టెడ్ 2 lakhs ఫర్ ద బిజినెస్.
అతను ఓకే 2,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడంట. ఇక్కడ మనము ఇప్పుడు చూడండి దెర్ ఆర్ 2 సెంటెన్స్ ఇక్కడ అంటే 2 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి సో సబ్జెక్ట్ వర్బ్ ఉంది, ఇది ఒక క్లాస్, సబ్జెక్ట్ వర్బ్ ఉంది, ఇది ఒక క్లాస్. ఇది ఒక మీనింగ్ఫుల్ కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉంది చూడండి ఈ సెంటెన్స్. మై బ్రదర్ హ్యాడ్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్. ఓకే, సో ఇది వచ్చేసి ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని మనం మెయిన్ క్లాస్ అంటాం. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా మనకి క్లాస్ ఉంది. సో దీని అర్థం ఏమి ఈ సెంటెన్స్కి? హీ ఇన్వెస్టెడ్ 2 lakh rupees ఫర్ ద బిజినెస్. అతను 2,00,000 రూపాయలు బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇమాజిన్ ఇది లేదనుకోండి, ఈ సెంటెన్స్ లేదనుకోండి, అండ్ ఇప్పుడు ఇది చదవండి. ఓకే, రీడ్ దిస్ వన్. సో ఇన్వెస్టెడ్ 2 lakhs rupees ఫర్ ద బిజినెస్. అతను 2,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాడంట. సో మనకి డౌట్ వస్తుంది, ఎవరు చేశాడు ఇంతకీ? ఓకే, ఎక్కడ చేశాడు? బిజినెస్ మీద అది అనేసి మనకి డౌట్ వస్తుంది. అంటే ఈ సెంటెన్స్ దీని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇది మనం ఈ సెంటెన్స్ జాయిన్ చేస్తే అప్పుడు మనకి తెలిసిపోతుంది, కంప్లీట్ మీనింగ్ వచ్చేస్తుంది. లేకుంటే ఇది మనకి ఇండిపెండెంట్గా మీనింగ్ ఇయ్యదు. కానీ ఇది చదివితే కంప్లీట్ మనకి ఈ మీనింగ్ వస్తుంది. మా బ్రదర్ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకేనా, మళ్ళీ దీంతో పాటు ఇది యాడ్ చేస్తే అప్పుడు మనకి తెలిసిపోతుంది ఏమనేసి, అతను ఇన్వెస్ట్ చేశాడు 2,00,000. ఎవరు అనేసి? మా బ్రదర్ అనేసి. సో దట్ ఈస్ ది థింగ్. సో ఇది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్? ఓకే, అర్థం చేసుకోండి, ఇట్స్ ఈజీ, కొద్దిగా అర్థం చేసుకోవాలి అంతే. ఫైన్. నౌ హీ ఈజ్ రాహుల్, ఓకే, హూ ఈజ్ మై ఫ్రెండ్స్ బ్రదర్ అండ్ ఏ పోలీస్ కానిస్టేబుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ బాగా వినండి ఫ్రెండ్స్. ఓకే ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, అండ్ ఓకే, సో ఇది ఒక మనకి క్లాస్ ఉంది ఇక్కడ. సో హూ ఈజ్ మై ఫ్రెండ్స్ బ్రదర్, అది ఎవరంటే దీని అర్థం ఈ పర్టికులర్ లైన్కి మీనింగ్ అంటాను చూడండి. ఎవరంటే మా ఫ్రెండ్స్ బ్రదర్. ఓకేనా, ది మీనింగ్. ఇప్పుడు హీ ఈజ్ రాహుల్. సో మనకి ఒక కంప్లీట్ మీనింగ్ ఉంది ఇక్కడ. సో మన ఇండిపెండెంట్ అంటే ఇది మొత్తం రిమూవ్ చేసి హూ నుంచి ఇక్కడ బ్రాకెట్ వరకు తీస్తే ఇది చదివితే హీ ఈజ్ రాహుల్, ఇతను రాహుల్, ఒక కంప్లీట్ మీనింగ్ ఉంది. సో దీంట్లో మనకి సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సో ఇది ఒక మెయిన్ క్లాజ్ అవుతుంది. దీని మీనింగ్ ఏమంటే ఇతను ఎవరంటే ఓకే నా ఫ్రెండ్స్ బ్రదర్. సో ఇమాజిన్ ఇది లేదనుకోండి, సో ఇతను కూడా కాదు. ఓకే, ఎవరంటే నా ఫ్రెండ్స్ బ్రదర్. సో ఎవరంటే మా ఫ్రెండ్స్ బ్రదర్ అంటే ఏమనేసి, ఎవరనేసి మనకి డౌట్ వస్తుంది. సో దీనికి మనం దీంతో జాయిన్ చేస్తే మనకి మీనింగ్ వస్తుంది. సో ఓకే, రాహుల్ మా ఫ్రెండ్స్ బ్రదర్ రా అనేసి. సో దట్ ఈస్ అంటే ఈ క్లాస్ వచ్చేసి దీని మీద డిపెండ్ అవుతూ ఉంది. అందుకే ఇది ఇండిపెండెంట్ క్లాస్ ఆర్ మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్. ఎందుకంటే ఈ సెంటెన్స్ని మనం దీంతో జాయిన్ చేస్తేనే దీనికి కూడా మీనింగ్ వస్తుంది, లేకుంటే మనకి మీనింగ్ రాదు. కానీ దీంట్లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కానీ అది మనకి ఫుల్ మీనింగ్ ఇవ్వటం లేదు. ఈ దీంట్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంది, కానీ ఇది ఇక్కడ వరకు మనకి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఓకే, సో దిస్ పార్ట్ ఈజ్ మెయిన్ క్లాస్ అండ్ దిస్ వన్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ అండ్ పోలీస్ కానిస్టేబుల్. సో దీనికి వచ్చేసి మనకి సబ్జెక్ట్ వర్బ్ ఏం లేదు, కానీ అండ్ పోలీస్ కానిస్టేబుల్ని మనం ఇట్లా ఉంటే ఓకే, ఇది లేకుండా ఉంటే ఫుల్ స్టాప్ ఉండి హీ ఈజ్ అ పోలీస్ కానిస్టేబుల్ అని ఉండింటే మనకి మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ వర్బ్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఒక క్లాస్ ఉంటుంది. సో ఇతను ఒక పోలీస్ కానిస్టేబుల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రాకెట్లో ఉండేది మీరు చదవండి మీరు. హీ ఈజ్ అ పోలీస్ కానిస్టేబుల్, ఇతను ఒక పోలీస్ కానిస్టేబుల్. సో అక్కడ మీనింగ్ రాదు, ఎవరనేసి ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఎవరండి పోలీస్ కానిస్టేబుల్ అనేసి మీకు డౌట్ వస్తుంది. కానీ దీన్ని మనం దీనికి యాడ్ చేస్తే అర్థమైపోతుంది, రాహుల్ ఈజ్ పోలీస్ కానిస్టేబుల్ అనేసి. ఇతను మనం రాహుల్ గురించి మాట్లాడుతున్నాం, ఇతను పోలీస్ కానిస్టేబుల్ అనేసి. సో దీనికి అప్పుడు కూడా అప్పుడే మీనింగ్ వస్తుంది. సో ఇది కూడా ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఫస్ట్ క్లాస్ ఉంది కదా, దాని మీద ఈ క్లాస్ డిపెండ్ ఉందనేసి. సో ఇది కూడా సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉండింటే సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఫైన్. సో థర్డ్ వన్ చూడండి. సో ఈవెన్ దో ఐ వాజ్ నాట్ వెల్ ఎస్టర్డే ఐ వెంట్ టు హిస్ హౌస్ బికాస్ హీ ఇన్వైటెడ్ మీ ఫర్ ద ఫంక్షన్. ఓకే, నిన్న నాకు బాగా లేకుండా కూడా నేను అతని ఇంటికి వెళ్ళినాను, ఎందుకంటే అతను నాకు ఫంక్షన్కి ఇన్వైట్ చేశాడు. ఇక్కడ చూడండి, ఓకే సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఉంది. సో ఇది ఒక క్లాజ్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ దాంట్లో చూడండి, ఓకే సబ్జెక్ట్ ఉంది, ఎస్ అండ్ వెంట్. ఓకే, ఇది వర్బ్, ఇది కూడా ఒక క్లాజ్. సో ఇక్కడ వరకు ఏం లేదు, మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ ఏం లేదు, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, మళ్ళీ వర్బ్ ఉంది. ఓకే, సో ఫైన్. సో దట్ ఈస్, సో 3 క్లాజెస్ ఉన్నాయి. సో దీంట్లో ఏది అనేసి మనకి సబ్జెక్ట్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ అంటే. సో ఇప్పుడు చూడండి, సో ఈవెన్ దో నాకు బాగా లేకున్నా కూడా నేను అతని ఇంటికి వెళ్ళాను. సో ఐ వాజ్, ఓకే ఇక్కడ ఈవెన్ దో ఐ వాజ్ నాట్ వెల్ ఎస్టర్డే, నాకు బాగా లేకున్నా కూడా. ఓకే, సో ఐ వెంట్ టు హీస్ హౌస్. ఇప్పుడు చూడండి బాగా వినండి. సో ఐ వెంట్ టు హీస్ హౌస్, ఇది ఒక కంప్లీట్ మీనింగ్ ఉంది, ఇది మెయిన్ క్లాస్ మనకి, ఇది కాదు ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈస్ ద వన్, ఐ వెంట్ టు హీస్ హౌస్. ఓకే, ఒక కంప్లీట్ మీనింగ్ ఉంది, ఇది చదువుకోండి, మీరు చదివితే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. నేను అతని ఇంటికి వెళ్ళింటిని, ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అది. కానీ ఇది చదవండి, ఈవెన్ దో ఐ వాజ్ నాట్ వెల్ ఎస్టర్డే, నాకు బాగా లేకున్నా కూడా నిన్న. సో అంటే ఏమి, సపోజ్ ఇమాజిన్ ఇక్కడ వరకు చదివి అర్థం చేసుకోండి, నాకు బాగా లేకున్నా కూడా. సో దాని అర్థం ఏమి, దాని తర్వాత అయితే ఏమి మనకి డౌట్ వస్తుంది. సో ఈ పార్ట్ని
ఈ పార్ట్ని దీంతో జాయిన్ చేస్తేనే అప్పుడు దీనికి మీనింగ్ వస్తుంది, లేకుంటే దీనికి మీనింగ్ రాదు. కానీ ఈ ఇండివిజువల్గా దీనికి మీనింగ్ ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ హీ ఇన్వైటెడ్ మీ ఫర్ ద ఫంక్షన్. సపోజ్ ఇది సపరేట్గా చదవండి. అతను నాకు ఇన్వైట్ చేశాడు, ఎవరు మీకు ఇన్వైట్ చేశాడు అనేసి క్వశ్చన్ వస్తుంది. సో అంటే మీ దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో డిపెండెడ్ ఆన్ ఓకే దిస్ వన్. ఓకే, సో ఇది కూడా ఒక సబార్డినేట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఓకేనా? సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకేనా? నెక్స్ట్ ఐ డోంట్ నో హూ యు ఆర్ అండ్ హౌ యూ కేమ్ హియర్. సో నాకు మీరు ఎవరు అంటే నాకు తెలీదు, ఓకే ఇక్కడ ఎలా వచ్చారు అది కూడా నాకు తెలుసు. ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఓకే, సో ఇక్కడ ఏమనేది విచ్ ఇస్ ద మెయిన్ క్లాస్. ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఇక్కడ క్లాస్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ ఉంది, క్లాస్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ ఉంది, క్లాస్ ఉంది. సో 3 క్లాసెస్ ఆర్ హియర్. నా ఏది అనేసి మెయిన్ అండ్ సబార్డినేట్ ఏది అనేసి. సో ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఓకే, సో ఇది ఒక నార్మల్గా ఇది ఒక కంప్లీట్ మీనింగ్ఫుల్ ఉంది. మనం సెపరేట్ ఉంటాం కదా, నాకు తెలియదు అనేసి. సో మెయిన్ క్లాస్. ఓకేనా? సో ఇది సపరేట్గా హూ ఆర్ యూ అని మనం అడిగింటే అది ఒక మెయిన్ క్లాస్ ఉండేది ఫ్రెండ్స్. ఇది అట్లా కాదు. ఓకే, హూ యు ఆర్, ఎవరండి మీరు అనేసి. సో దెన్ ఓకే ఎవరండి మీరు కాదు. సో నాకు తెలీదు ఎవరు మీరు అనేసి. సో ఎవరు మీరు దీనికి కరెక్ట్, దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీకు చెప్పాలంటే ఎవరు మీరు అనేసి ఇది ఒక మీనింగ్. కానీ దీంతో పార్ట్ ఉందనేసి, దీంతో జాయిన్ ఉందనేసి ఇది వచ్చేసి దీని మీద డిపెండ్ ఉంది. సో ఇది సబార్డినేట్ క్లాస్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఓకే ఇది ఇక్కడ ఎలా వచ్చారు ఇది కూడా దీనికి జాయిన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, సో దీనికి అంత మీనింగ్ ఉండదు, కంప్లీట్ మీనింగ్ ఉండదు. సో ఇది కూడా సబార్డినేట్, ఇది కూడా సబార్డినేట్ అవుతుంది. ఇదే మనకి మెయిన్ క్లాజ్. ఇది ఉంటేనే దీనికి మీనింగ్ ఉంటుంది, లేకుంటే ఇది సపోజ్ మనం సపరేట్గా మనం అడిగితే క్వశ్చన్స్ ఓకే క్వశ్చన్ లాగా మనం అడిగితే దాంట్లో మనం అడగవచ్చు. ఓకే, సో ఇది ఒక మెయిన్ క్లాస్ లాగా ఉందని, కానీ ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్. సో ఇది దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా? సో ఐ హోప్ మీ కంప్లీట్ వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనా? సో దయచేసి మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి.